మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు మెహరు బాబాయే భగవంతుడు బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై షిరిన్ బాను షరియాజీ నోముల పంటగ జన్మముందాడు ఆ దేవుడు అవతారునిగా మెహర్ బాబా కీ జై మెహర్ బాబా కీ జై లోకహితవును కోరి ప్రేమ రూపుగా మారి లోకహితవును కోరి ప్రేమ రూపుగా మారి ప్రేమ స్థాపించెను ధరలో శ్రీ మెహరు బాబాగా మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు మెహరు బాబాయే భగవంతుడు బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై పంచ సద్గురువుల పిలుపుతో వచ్చాడట పంచ సద్గురులే దేవునిగా చాటారట మెహర్ బాబా కీ జై మెహర్ బాబా కీ జై మేలు కొల్పగ జగము అవతరించెను వినుము మేలు కొల్పగ జగము అవతరించెను వినుమా మనోనాశనమే అవతారు నిరాక కారణం మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు మెహరు బాబాయే భగవంతుడు బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై నాడు అరుదెంచెను రామకృష్ణ రూపాలలో నేడు అరుదెంచెను ప్రేమ స్వరూపముతో మెహర్ బాబా కీ జై మెహర్ బాబా కీ జై ప్రేమ తానే నట పేరు ప్రేమే నట ప్రేమ తానే నట పేరు ప్రేమే నట తాను కోరేది ఇచ్చేది ప్రేమయే నట మెహర్ బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు మెహర్ బాబాయే భగవంతుడు బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై దేశ దేశాలు పర్యటించే అవతారుడు వివిధ సందేశములందించే మహితాత్ముడు మెహర్ బాబా కీ జై మెహర్ బాబా కీ జై ప్రజా దర్శనములను ప్రేమ సహవాసులను ప్రజా దర్శనములను ప్రేమ సహవాసులను నిర్వహించాడు పంచాడు దైవ ప్రేమతో మెహర్ బాబాయే భగవంతుడు బాబా నేడు అరుదించిన అవతారుడు మెహర్ బాబాయే భగవంతుడు బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై
కుష్ఠులను సన్మార్గము చూపించగా మెహర్ బాబా కీ జై మెహర్ బాబా కీ జై మౌనమూర్తిగా నిలచి మానవాళిని కాచి మౌనమూర్తిగా నిలచి మానవాళిని కాచి దైవమును చేరే మార్గము అతి సులువు చేసెను మెహర్ బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు మెహర్ బాబాయే భగవంతుడు బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై దివ్య జీవనమును గడిపాడు అవతారుడు దివ్య మార్గము చూపించాడు మెహేరుడు మెహర్ బాబా కీ జై మెహర్ బాబా కీ జై ఉన్నతోన్నతుడతడు ప్రేమ సాగరుడతడు ఉన్నతోన్నతుడతడు ప్రేమ సాగరుడతడు ప్రేమ హృదయములో వసించే పరంధాముడు మెహర్ బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు మెహర్ బాబాయే భగవంతుడు బాబా జై మెహర్ జై 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 మెహర్ జై మెహర్ జై జై బోలో తాన్వీర్ బాబా కీ ఆయనకు తెలుసు వీరిద్దరూ ఎప్పుడైతే ఈ విషయం గురించి మాట్లాడుకున్నారో వాళ్ళ మనసుల్లో ఆ ఆలోచన తొలగించడానికి అట్లాగే మనందరికీ కూడా తెలియచేయటానికే బాబా ఆ రోజు ఆ సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఒక్క నిమిషం అండి. ನಾನು ಚೇರ್ಸ್ ಪೈ బాబు ఈ సందర్భంగా పూనాలో బాబాకు ఇష్టమైన ఒక భగవద్భక్తులు సాధు ఓస్వాని ఆయన పూనాలో ఉంటారు. ఆయన కృష్ణ భక్తుడు. ఆయన మీద ప్రేమతో, ఆయనకు భగవంతుడి మీద ఉన్న ప్రేమతో బాబా స్వయంగా 2 సార్లు వారి ఇంటికి వెళ్ళటం అనేది జరిగింది. 1950వ దశకంలో ఒక కృష్ణాష్టమికి బాబా మండలి వారి చేత ఆయనకు ఒక సందేశాన్ని పంపించాడు. అందులో బాబా చెప్పింది ఏమిటంటే, నేనే రాముడను, నేనే కృష్ణుణ్ణు. I am Rama, I am Krishna, I am this one, I am that one. Now I came as Meher Baba. ఆ
సనాతన అవతార పురుషుణ్ణి నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి, నేనే ఇది, నేనే అది, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాను అని చెప్పి అప్పుడు ఈ సందేశాన్ని పంపించడం జరిగింది. ఎవరి గతమైతే పూజించబడుతుందో, ఎవరి వర్తమానం విస్మరించబడుతుందో, ఎవరి భవిష్యత్ రాక కోసం జనులంతా ఎదురు చూస్తూ ఉంటారో ఆ సనాతన అవతార పురుషుణ్ణి నేనే అని చెప్పారు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ముఖ్య అతిథుల్ని ఒకసారి మెహర్ ప్రసాద్ రాజు గారు ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నామండి. మెహర్ బాబా కీ జై. సోదరులు తోట నాగేశ్వరరావు గారు సభని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జై. సోదరు ముఖ్య అతిథులు చోడవరం హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన శ్రీ వెలమూరి రామారావు గారు దయచేసి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. సోదరులు మెహర్ సుధాకర్ గారు మచిలీపట్నం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీమతి ప్రభావతి పాటిల్ గారు సోదరులు శ్రీ అనిమిరెడ్డి రామకృష్ణ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా చోడవరం కేంద్రం ప్రేమికులు వచ్చినట్లయితే బాబా సంకీర్తన ప్రారంభించవచ్చండి. చోడవరం కేంద్ర ప్రేమికులు ఎవరన్నా వచ్చారండి? ముందుగా శ్రీ వెలమూరి రామారావు గారు ఈ కేంద్రం గురించి, ప్రియతమ మెహర్ ప్రభు గురించి లేదు ఆధ్యాత్మిక సందేశాన్ని ఒకసారి అందరితో పంచుకోవలసిందిగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. పరమ పూజ్యులైనటువంటి గురుదేవులైనటువంటి ఆధ్యాత్మిక పితామహులైనటువంటి ఆ మెహర్ బాబా గారు ఆశీర్వచనం వల్ల ఇక్కడికి చేరుకోగలిగాం. మనందరం మన హృదయాల్లో ఆయన తిష్ట వేసుకునే ఉన్నారు. ప్రేమికులంటే ఎడబాటు లేనివాడు భగవంతుడితో, ఎటువంటి ఎడబాటు లేదు, అందరి హృదయాల్లోనే ఉన్నానని చెప్తున్నాడు పరమాత్మ. ఆ పరమాత్మే మనల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు, అడుగడుగుని కూడా కాపాడుతున్నాడు, కంటికి రెప్పలా కాపాడుతున్నాడు, తోడు నీడాయి ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మనందరికీ కలిగి ఉండాలి ఎల్లప్పుడూ. ఈ తర్వాత ఈ చోడవరంలో మెహర్ బాబా కేంద్రం నేను ఈ ఊరు వచ్చిన 40 సంవత్సరాల నుంచి కూడా చూశాను. ఎంతో చక్కగా సిస్టమేటిక్ గా టైం ప్రకారంగా అందరూ కూడా వచ్చి చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలని నడిపించేవారు. పూర్తి భక్తి విశ్వాసాలతో ఆ బాబా అందరికీ కూడా మేలు చేశారు, ఇప్పటికీ కూడా చేస్తున్నారు. అందరి హృదయాల్లో ప్రకాశిస్తున్నారు. ఆయన దయ వల్లే ఇవన్నీ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అయితే మెహర్ బాబా నేనే రాముడిని, నేనే కృష్ణుడిని అని చెప్పిన దాకా అర్థం ఏంటంటే ఆ పరమాత్మే మెహర్ బాబా రూపంలో మనకి దర్శనం, అనుగ్రహం ఇస్తున్నారు ఇప్పటికీ కూడా. అయితే మనకి భగవంతుని చేరుకోవాలంటే భక్తి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఈ 3 మాటలు ఒకటే.
భగవంతుని యందు విశ్వాసం ఎంత ఎక్కువ ఉంటే అంత అనుగ్రహం మనకు కలుగుతుందని మనం అనుభవం ద్వారా తెలుసుకోవాలి. విశ్వాసం తక్కువైతే అనుగ్రహం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే బాహ్యంలో కూడా విశ్వాసం ఉంటేనే ఏ పనైనా చక్కగా జరుగుతున్నది. అందుకని అందులో గురువు మీద విశ్వాసం ఇంకా 100% ఉండాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువై నమః అన్నారు. ఇంకా ఏమీ తేడా లేదు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు. మానవాకారంలో ఉన్న మానవుడు అని మనం భావించకూడదు. భగవంతుడే ఆ రూపంగా దిగి వచ్చాడు. ఆయన స్ఫూర్తిగా సాక్షాత్ అంటే ఇంకా ఏమీ తేడా లేదని మనకి పెద్దలు శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే గురుగీతలో కూడా నగురోరధికం 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 ఇది శివశాసనత, ఇది శివశాసనత, ఇది శివశాసనత అని ఈశ్వరుడు పార్వతీదేవి చెప్తున్నాడు. అమ్మా, గురువు కంటే అధికమైనది ఏమీ లేదు ఈ ప్రపంచం, ఈ బ్రహ్మాండంలో. 3 సార్లు చెప్పారు, ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము. ప్రతిజ్ఞ చేస్తాం మనం 3 సార్లు త్రికరణ శుద్ధిగా. గురువు కన్నా ఎక్కువ అవ్వలేదు. ఏ ఉపకారం పొందాలన్నా, ఏ అభ్యుదయం పొందాలన్నా కేవలం గురువు ద్వారానే పొందాలి. గురువే మనకి భగవంతుడికి భక్తుడికి మధ్య సంధానపరిచేవాడు గురువు అని. ఆ గురుదేవుని పట్ల భక్తి విశ్వాసాలు నిండుగా అందరికీ ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి ఈ మెహర్ బాబా క్షేత్రం ఇంకా దివ్యంగా ముందుకు వెళ్లాలని, ప్రేమికులందరికీ కూడా భగవాన్ ఆశీస్సులు నిండుగా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఆశీర్వదిస్తూ ఆ గురుదేవుడు అవతార్ మెహర్ బాబా వారి ఆశీస్సులు మీ అందరికీ కూడా మనందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఇంతతో విశ్వసిస్తున్నాను. జై బాబా. ధన్యవాదాలండి రామారావు గారు. చక్కటి ఆధ్యాత్మిక సందేశాన్ని మాకందరికీ అందించారు. ఇప్పుడు నర్సీపట్నం నుంచి నర్సీపట్నం వీరలక్ష్మి గారు మరియు సిస్టర్స్ కనుక వచ్చినట్లయితే వేదిక మీదకి సంకీర్తనకు రావాలండి.
ధర్మములోపించు సమయమందు సాధుజనులకు బాధలు సమయజేయ అవతరింతు భువిలోన ఆదిదేవా సహజ కరుణా సముద్ర శ్రీ మెహరు బాబా మెహరీషా వందనం పరమేశాభివందనం మెహరీషా వందనం పరమేశాభివందనం గానమే నీ మౌననాదం దివ్య ప్రేమ నిడు నీ శుభనామం దివ్య గానమే నీ మౌననాదం దివ్య ప్రేమ నిడు నీ శుభనామం భవభయహరణం నీ సంస్మరణం భవభయహరణం నీ సంస్మరణం అహముడహిల్చెడి అద్భుతవరము అహముడహిల్చెడి అద్భుతవరము మెహరీషా వందనం పరమేశాభివందనం మెహరీషా వందనం పరమేశాభివందనం స్మరించే క్షణములు మధురం నిన్ను కీర్తించే గళములు మధురం నిన్ను స్మరించే క్షణములు మధురం నిన్ను కీర్తించే గళములు మధురం నిన్ను వినుతించే గీతం మధురం నిన్ను వినుతించే గీతం మధురం నా స్వరమున నీ గానం మధురం నా స్వరమున నీ గానం మధురం మెహరీషా వందనం పరమేశాభివందనం మెహరీషా వందనం పరమేశాభివందనం
ప్రేమానుభూతిని హృది రగిలించు ప్రేమ భావములు మాలో పెంచు ప్రేమానుభూతిని హృది రగిలించు ప్రేమ బాటలో మము నడిపించు ప్రేమ బాటలో మము నడిపించు కామదూరులుగా మము దీవించు కామదూరులుగా మము దీవించు మెహరీషా వందనం పరమేశాభివందనం మెహరీషా వందనం పరమేశాభివందనం మెహరీషా పరమేశా మెహరీషా మనం పొద్దున చెప్పుకున్నాం బాబా చెప్పిన నా వాంఛితంలో డోంట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నీ బాధ్యతలను విస్మరించవద్దు అనే విషయం గురించి బాబా అప్పుడు జరిగిన సంఘటన, ఒక యువకుడు భగవత్ సాక్షాత్కారం కోసం ఋషికేశ్ వెళ్ళటానికి ప్రయత్నించటం, అట్లాగే బాబా అతన్ని పిలిచి నేను నీకు భగవత్ సాక్షాత్కారం లభించే మార్గాన్ని సూచిస్తాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళి నేను చెప్పినప్పుడు అన్నీ వదిలేసి నా దగ్గరికి రా అని చెప్పుకున్నాం. అయితే 3 సంవత్సరాల తర్వాత బాబా దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది, బాబా దగ్గరికి తిరిగి రమ్మని. ఆయన ఎంతో సంతోషంగా బాబా వద్దకు వెళ్ళాడు. బాబా ఒక 3 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. తర్వాత మరలా ఆయనకు చెప్పారు, నువ్వు మరలా నీ ఇంటికి వెళ్ళి నీ బాధ్యతలను నిర్వర్తించు, నేను మరలా మీకు టెలిగ్రామ్ పంపిస్తాను, అప్పుడు మటుకు నువ్వు తిరిగి వస్తే నేను నిన్ను ఈ విధంగా వెనకకు పంపించను అని చెప్తారు. పాపం కొంత బాధతోనే ఆయన తిరిగి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే అవతారుడు నన్ను పిలిచాడు, నాకు భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది అన్న సంతోషంతో వచ్చాడు. కానీ మరలా ప్రీతం బాబా అతన్ని ఇంటికి పంపించారు. అయితే మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు బాబా దగ్గర నుంచి తనకు ఆహ్వానం అందుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు తనకి నిజంగా ఆ బాధ్యతలలో మునిగిపోకుండా బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి అన్న విషయం తెలుస్తూ ఉంది. మరలా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. బాబా దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది, అన్నిటినీ వదిలేసి నా వద్దకు రా అనేసి. వెంటనే బాబా వద్దకు వెళ్ళాడు. బాబా చెప్పారు, నువ్వు ఒక 3 రోజులు విశ్రాంతి తీసుకొని వస్తే నేను నీకు ఏం చెయ్యాలో చెబుతాను అనేసి. అలాగే 3 రోజులు విశ్రాంతి తీసుకొని బాబా వద్దకు వచ్చాడు. బాబా అన్నారు, నువ్వు చేసింది నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నీవు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ ఉద్యోగాన్ని అన్నీ వదిలిపెట్టి వచ్చావు. నీకిప్పుడు నీ భార్య పిల్లలు ఎవరూ కూడా లేరు, వారి అందరూ కూడా నీకు మరణించినట్లే. అయితే గుర్తుపెట్టుకో, ఇప్పుడు
వాళ్ళు నా వాళ్ళు. నేను నిన్ను వాళ్ళకి సంరక్షకుడిగా నియమిస్తున్నాను. నువ్వు వెళ్ళి నీ కుటుంబాన్ని నా తరపున సంరక్షకునిగా నీ బాధ్యతలను నిర్వర్తించు అని చెప్పారు. అప్పుడు అతను బాబా ఆజ్ఞ ప్రకారం మరలా ఇంటికి వెళ్ళి ఒక సంరక్షకుడిగా బాబా తరపున ఆ కుటుంబాన్ని చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా బాబా తనకి అర్థమయ్యేటట్లు చేసింది ఏమిటి అంటే, మనం మన బాధ్యతలు నిర్వర్తించాలి, అయితే అందులో మునిగిపోకుండా ఇది నాకు భగవంతుడిచ్చిన బాధ్యత అన్నది దృష్టిలో పెట్టుకొని మనం మన బాధ్యతను నిర్వర్తించినట్లయితే మన ప్రీతమ ప్రభువుని మనం సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. ओ करुणामया, ओ करुणामया, अकलंक हृदय निलया, ओ करुणामया, ओ करुणामया, अकलंक हृदय निलया, ओ करुणामया, ओ करुणामया. నీ కరుణామయ ఉదయ కాంతులలో వికసించినయా హృదయ కమలములు. నీ కరుణామయ ఉదయ కాంతులలో వికసించినయా హృదయ కమలములు. నీ కరుణామయ మధుర గానమే, నీ కరుణామయ మధుర గానమే, నీ తత్వ పరమా ప్రేమ తత్వము, నీ తత్వ పరమా ప్రేమ తత్వము. ఓ కరుణామయా, ఓ కరుణామయా, అకలంక హృదయ నిలయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ కరుణామృత వర్షధారనే సకల చిరాచర జగతికి జీవము. నీ కరుణామృత వర్షధారనే సకల చరాచర జగతికి జీవము. నీ కరుణామృత సత్యవాణియే, నీ కరుణాన్విత సత్యవాణియే, లోకాలే దివ్య శాసనము, లోకాలే దివ్య శాసనము. ఓ కరుణామయా, ఓ కరుణామయా, అకలంక హృదయ నిలయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ కరుణయే మా ఆత్మజాగృతి, నీ కరుణయే నీతో బాంధవ్యం, నీ కరుణయే మా ఆత్మజాగృతి.
బాబా కీ బాధలలోన సౌఖ్యమున బాధయు సుఖమును భంగురదే బాధలలోన సౌఖ్యమున బాధయు సుఖము భంగురదే జీవాదలలోన పలువనుమానములే సకల భావములు మనసులో నీవే ఆలోచనలని పలువనుమానములే సకల భావములు మనసులో నీవే ఆలోచనలన్నీ శూన్య జగతిలో అంతా శూన్యమే శూన్య జగతిలో అంతా శూన్యమే లేనివి బాధలు సౌఖ్యములే జీవాలేనివి బాధలు సౌఖ్యములే జీవా బాధలలోన సౌఖ్యమునందున బాధయు సుఖమును భంగురమే జీవా బాధలలోన సౌఖ్యమునందున పరిణామములో పరిణితి చంద్రుడు మాధవుడే కదా పరిణామములో పరిణితి చంద్రుడు మాధవుడే మానవుడే కదా మాధవుడగుటకు మానవునకు ఇలా మాధవుడగుటకు మానవునకు ఇలా బాధలు సుఖములు సహజములే జీవా బాధలు సుఖములు సహజములే జీవా బాధలలోన సౌఖ్యమునందున బాధయు సుఖమును భంగురమే జీవా బాధలలోన సౌఖ్యమునందున నరుడై వచ్చిన నారాయణునికి కర్మనుభవము కలవరపరతగా నరుడై వచ్చిన నారాయణునికి కర్మనుభవము కలవరపరతగా కలిలో జీవులు ఘనతరమైనవా కలిలో జీవులు ఘనతరమైనవా తప్పము కర్మలు అనుభవములు జీవా తప్పము కర్మలు అనుభవములు జీవా సౌఖ్యమునందున బాధయు సుఖమును భంగురమే జీవా బాధలలోన సౌఖ్యమునందున ప్రేమవతారుడు మేరు బాబా ప్రేమవతారుడు మేరు బాబా ప్రేమను పంచి పురుషోత్తముడు ప్రేమవతారుడు మేరు బాబా ప్రేమను పంచి పురుషోత్తముడు హింసను వీడుచు చలత చేరమనే చింతను వీడుచు చలత చేరమనే పేర శ్రీయని జీవా మేర శ్రీయని దరిచేరు జీవా బాధలలోన సౌఖ్యమునందున బాధయు సుఖమును భక్తురమే జీవా బాధలలోన సౌఖ్యమునందున అవతార్ బాబా की
సోదరులు కొల్లి రామారావు గారు ఈ చోడవరం కేంద్ర విశేషాలను మనందరికీ వివరిస్తారు. 5 minutes, సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది 34-35 సంవత్సరాల క్రితం మాట అండి. నేను పిఠాపురం నుంచి స్టేట్ బ్యాంక్ లో వచ్చేసేవాడిని. ఇక్కడ పిఠాపురం నుంచి ఇక్కడికి చోడవరం 1989లో ట్రాన్స్ఫర్ ఇచ్చాను క్యాష్ మేనేజర్గా. అయితే మన మెహర్ బాబా కేంద్రం ఎక్కడికి వెళ్ళినా సరే మెహర్ బాబా కేంద్రం ఎక్కడుంది వెళ్ళడం అలవాటు. మరి నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇచ్చాను కనుక ఇళ్ల వేటలో పడుతూ మెహర్ బాబా కేంద్రం కూడా ఎక్కడుందేమో అని అందరిని అడుగుతూ అక్కడికి ఇక్కడ కేంద్రం లేదు అని తెలిసిన తర్వాత ఎలాగైనా ఇక్కడ కేంద్రాన్ని మెహర్ బాబా కేంద్రం స్థాపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడిగా ప్రయత్నం చేయడం జరిగింది. అదే సందర్భంలో స్టేట్ బ్యాంక్ కి సోదరులు వింజమూరి రమణయ్య గారు, డాక్టర్ వై అప్పారావు గారు, వీళ్ళిద్దరు కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్. అప్పారావు గారు నా క్లాస్మేట్. మరి రమణయ్య గారు లక్ష్మీదేవపేట ఉండేవారు. మొత్తం బ్యాంక్ రావడం వచ్చిన నేను మెహర్ బాబా ప్రేమికుడు గారు నా పేరు మీద ఉన్న ఫోటో చూసి ఇక్కడ వారు కూడా ముందు స్పందించి ఇక్కడ ఇంకెవరున్నారని సరే అడిగితే ఎవరో ప్రహ్లాదరావు గారు ఉన్నారు, ఎల్ఐసీలో పనిచేస్తున్నారు, ప్రహ్లాదరావు గారు ఉన్నారు, డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే వెంటనే ఆ రోజు సాయంత్రమే ఇళ్ల ఆపేసి ఈ ప్రహ్లాదరావు గారు కాంట్రాక్ట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. 2-3 సార్లు వెళ్ళాము. ఆయన మనిషి దొరికాడు కానీ మాకు సరిగ్గా స్పందించి రాలేదు. అటువంటి సమయంలో అప్పటికే ఇంచుమించు 6-7 మాసాలు దాటిపోయింది. ఎలాగైనా ఇక్కడ కేంద్రం స్థాపించకపోతే ఇంకా లేట్ అయిపోతున్న ఉద్దేశంతోని ఒకరోజు అదే ఆగస్టు 15, 1990 ఆ సంవత్సరంలోని నేను అప్పారావు గారు, రమణయ్య గారు, తర్వాత మా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక డిప్యూటీ కేసీఆర్ మూర్తి గారిని మేమందరూ కలిసి ఆ రోజు కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఆ రోజు లక్ష్యవరం అయింది. ఆ రోజు కేంద్రాన్ని నామకా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఎలాగో కేంద్రం స్టార్ట్ చేశాం కనుక చిన్న గెట్టులాగా అరేంజ్ చేస్తుందంటే ఆ రోజు మేమందరూ భోజనాలు కూడా పెట్టుకున్నాము. బహుశా ఇంచుమించు నాకు సరి గుర్తులేదు. రమణయ్య గారు అబ్బాయి సీ చెప్తుంటారు, ఏమిటి 1125 రూపాయలు ఎంత అయిందని ఆ రోజు ఖర్చు అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఎనీహో మొత్తం పైన ఆ విధంగా అక్కడ ఈ కేంద్రాన్ని మేము స్థాపించాము. అసలు ఈయన ఎవరు మన ప్రహ్లాద గారు రాకపోయినా సరే ఈ కేంద్రం ఎలాగైనా సరే వృద్ధిలో రావాలి అనే ఉద్దేశంతో ఈ కేంద్రం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఇమీడియట్ గా వితిన్ 2 months లోనే డాక్టర్ బరూచ గారు, తర్వాత రామకృష్ణ గారు, కేకే రామకృష్ణ గారు, వీరందరూ కూడా ఒక 4-5 కలిసి ఈ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. తర్వాత ఈ కేంద్రం ఎలాగా దినదిన వృద్ధి అవుతుంది. ఎవరు రుక్మిణమ్మ గారు, ఆవిడ చనిపోయారు, ఆవిడ ఆయన, తర్వాత ఇంకొంతమంది ప్రేమికులు కూడా నరసింహమూర్తి గారు, తర్వాత నాగమణి, ఇదంతా కొంతమంది ఈ కార్యక్రమంలో వచ్చి ఆ రోజు ప్రతి వీక్లీ గ్యాదరింగ్ కూడా వాళ్ళు రావడం జరిగింది. ఆ విధంగా అవుతుండగా నాకు ఈ లోపల సరిగ్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. నాకు ట్రాన్స్ఫర్ అవ్వడం సన్యాసరాజు గారు ఎస్టీగా ఇక్కడ రావడం జరిగింది. మా ఇద్దరు కలిసి ఒక 2-3 మాసాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. నేను వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి బొబ్బైకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. తర్వాత ఈ కేంద్రం సన్యాసాలు గారు కొంచెం ఎక్కువగా కృషి చేసి ఈ కేంద్రం బాగా వృద్ధి అవ్వడానికి జరిగింది. తర్వాత ఈ రోజు మీ అందరికీ తెలుసు, ఇటువంటి గొప్ప కేంద్రాన్ని ఈ చోడవరం ప్రేమికులతో, దాతలతో మన సోదరులు ఊటి శ్రీనివాసరావు గారు యాక్టివ్ పార్ట్ తీసుకుని ఈ కేంద్రాన్ని నిర్వహించడం జరిగింది. అంటే పాతబాను ఉండేది, అది కొంచెం ఇబ్బంది అయితే అది విడదీసి కొత్త కేంద్రాన్ని కట్టారు, కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేశారు. మొత్తమైన ఇంకా కార్యక్రమాలు ఉధృతంగా జరగాలి. ఇక్కడ నుంచి మెహరాబాద్ కి మనందరూ ఎక్కువ మంది వెళ్ళాలి. తర్వాత మెహరాబాద్ కి కూడా మన రాజుగారు ట్రస్టీగా చెప్తారు, మనం మెహరాబాద్ కి మన తాలూకా ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి ఇచ్చి ఆ మెహరాబాద్ ట్రస్ట్ కొంచెం బాగా వృద్ధి చేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. అవతార్ మెహర్ బాబాకి జై బాబా.
సురులకు నరులకు పుణ్యక్షేత్రమట దివిలో వెలసిన భూతల స్వర్గమట ప్రేమను సిరులకు కోసాగారమట కైవల్యాని శ్రీహరి వసగిన సుధామమట వైకుంఠమేడు భూమి వెలసెనేమో వైకుంఠమేడు భూమి వెలసెనేమో వైకుంఠుడే కాదమే నేర బాబా వైకుంఠుడే కాదమే నేర బాబా వైకుంఠమేడు భూమి వెలసెనేమో వైకుంఠుడే కాదమే నేర బాబా వైకుంఠుడే కాదమే నేర బాబా వైకుంఠమేడే భూమి వెలసెనేమో దీనగము చిన్మయుని పరమై దొరికింది మానవుల కరువై దీనగము చిన్మయుని పరమై దొరికింది మానవుల కరువై అవతారుడే జట కొలువై అవతారుడే జట కొలువై అవతారుడే జట కొలువై అవతారుడే జట కొలువై అలరించే అందరిని స్థిరమై అలరించే అందరిని స్థిరమై వైకుంఠమేడు భూమి వెలసెనేమో వైకుంఠుడే కాదమే నేర బాబా వైకుంఠుడే కాదమే నేర బాబా వైకుంఠమేడు భూమి వెలసెనేమో మేర ధ్వనిదా ధ్వనించియను ప్రియమై మేర ధ్వనిదా ధ్వనించియను ప్రియమై ప్రేమించు ఎడగోరు నాదం ప్రేమించు ఎడగోరు నాదం వినిపించి ఈశ్వరధామం వినిపించి ఈశ్వరధామం వైకుంఠమేడు భూమి వెలసెనేమో సర్వవిమోచన కోరి మానవుడు తరలి వస్తునేమో బంధ విమోచన పొంది మోక్షమును పొందవస్తునేమో ప్రేమకు బానిసలై బాబా తరలి వస్తునేమో ప్రేమకు బానిసలై బాబా తరలి వస్తునేమో ప్రేమమయుని ప్రేమించదరించక వచ్చుచుండునేమో ప్రేమమయుని ప్రేమించి ధరించక వచ్చుచుండునేమో మెహరాబాదరి భువి ఆనందదామం కై
కైవల్యము చేచు मेहरदाम उड़ाले बाबा की जय।